ఏమంటున్నాడంటే అల్లే నిద్రపోతా అనగానే గబగబలు వేసాడండి. ఎవరు గబగబలు వేసాడు? యోనా గబగబలు వేసాడు. వేసి చూశాడు. చూడగానే ఏమవుతుంది? ఓడ తల్లకిందులు ఉయ్యాలు ఊగిద్ది చూడండి, అలా ఊగుతుంది. ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంది. పైన వర్షం పోయింది. ఇంకా ఇది నా వల్లే జరుగుతుంది, నేను దేవుడి మాట వినలేదు కాబట్టి ఇలా జరుగుతుందని నన్ను తీసి సముద్రంలో పడవేయండి అంటున్నాడు. ఇప్పుడు వచ్చింది, బుద్ధి వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. ఏమని అంటున్నారు? అమ్మో, నిన్ను తీసి సముద్రంలో వేస్తే మాకేమొచ్చింది, నిన్ను తీసి సముద్రంలో ఏమంటున్నావు? ఈ కీడు ఎలా జరిగిందో, ఈ కీడు ఎవరి వల్ల వచ్చిందో చీటీలు వేద్దాం. ఏమేద్దాం? అందరి పేర్లు రాసి చీటీ వేద్దాం. ఎవరి పేరు మీద ఈ చీటీ వచ్చిందో వాడిని తీసుకెళ్ళి సముద్రంలో పడేద్దాం అని చెప్పారండి. మరి ఎవరి పేరు వచ్చి ఉండిద్ది? ఆ చీటీలు వేసి ఇలా వేయగానే యూనా పేరే వచ్చిందంట. హల్లెలూయా, యూనా పేరు వచ్చిందంట. అప్పుడు వీళ్ళు అంటున్నారు, నువ్వెవరివి, నీ పని ఎక్కడ, నీ జాతి ఎక్కడ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని ఆ ఓడ నడిపే వాళ్ళు అడుగుతుంటే, నేను ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన జీవం వల్ల యెహోవాని ఆరాధించేవాడిని, ఆయన సన్నిధిలో నుంచి పారిపోయి వచ్చాను, అందుకే ఈ బాధలు ఈ కష్టాలు, ఆయన మాట వినకుండా నేను ఈ ఓడ ఎక్కాను, అందుకే శ్రమ వచ్చింది అనగానే వాళ్ళు, అయ్యా నువ్వు జీవం వల్ల దేవుడు అంట, మా పిల్లల మీద మాకు దోషం రాకుండా వాళ్ళు భయపడ్డారండి. ఎవరికి భయపడ్డారు? యేసయ్యకి భయపడ్డారు. భయపడి మరి ప్రార్థన చేసుకొని యూనాని తీసుకొని ఎక్కడేశారు? సముద్రంలో వేశారు. సముద్రంలో వేయగానే అక్కడ ఉన్న ఆ గాలి ఒక్క నిమిషంలో ఆగిపోయిందండి. వర్షం ఒక్క నిమిషంలో ఆయన నీళ్ళల్లో ఇలా పడ్డాడు. ఆ ఓడ తల్లకిందులో ఓడ కూడా ఇలానే నుంచుందంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి యేసయ్య కార్యం ఎంత గొప్పదంటే, ఎంత ఆశ్చర్యము. అక్కడున్న వాళ్ళందరంట యేసే నిజ దేవుడు అని నమ్మారంట, యెహోవాను ఘనపరిచారంట. వామ్మో, ఏంటి ఆశ్చర్యం!